యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నన్ను నానమ్మని చేయబోతుందా? అవును కాంతమ్మా, నేను పలకరించినట్లు ఉంటుంది. ఆ శుభవార్త నీకు చెవులో వేసినట్టు ఉంటుందని ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పటిదాకా ఈ విషయం తెలీదా నీకు? తెలీదు ఎమ్మెల్యే గారు. ఎంత మంచి శుభవార్త చెప్పారు. నా చిట్టి తల్లి కాబోతుంది. నా రవిచంద్ర తండ్రి కాబోతున్నాడు. ఇద్దరు నన్ను నానమ్మని చేయబోతున్నారు. ఒరే పీరాజు, విన్నావా? నేను నానమ్మని కాబోతున్నాను రా. వెళ్ళి స్వీట్ పట్టుకురా. చింతపండి వెళ్ళు, వెళ్ళి తీసుకురా. నేను ఇప్పుడే చిట్టికి ఫోన్ చేసి మాట్లాడతాను. ఇంకా చూస్తావమ్మా? కాల్ చేసి కంగ్రెస్ చెప్పమ్మా చిట్టమ్మకి. లేదెమ్మెల్యే గారు, నా కోడలికి సర్ప్రైజ్ ఇస్తాను. తల్లి కాబోతున్న నా కోడలికి ఘనంగా వాయినం తీసుకెళ్లి 10 మంది ముత్తైదువులతో వాయినం ఇప్పించి ఆశీర్వదిస్తాను. సూపర్ కాంతమ్మా, ఇంకా ఎందుకమ్మా ఆలస్యం? అన్ని విషయాలు మర్చిపోయి 2 కుటుంబాలు కలిసిపోండి. చాలా సంతోషం ఎమ్మెల్యే గారు. అమ్మా స్వీట్స్. ఎమ్మెల్యే గారు స్వీట్ తీసుకోండి. థ్యాంక్ యూ కాంతమ్మా. తీసుకోండి. తీసుకో. తీసుకో. తిను. కాంతమ్మా, మరి నేను వెళుస్తాను. అలాగే ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే. పీరాజు, అర్జెంటుగా పూలు, పళ్ళు, బట్టలు, స్వీట్స్ అన్నీ తెప్పించు. చింతామణి, మన కాలనీలోకెళ్ళి రేపొద్దున్న ఓ 10 మంది ముత్తైదువుల్ని పేరంటానికి పిలు. వాయినం తీసుకొని చిట్టమ్మింటికి వెళ్తున్నావని చెప్పు. అలాగేనమ్మా. భగవంతుడా, నేను నానమ్మని కాబోతున్నాను. నాకు చిట్టి మనవడో మనవరాలో పుట్టబోతున్నారు. ఏమే చింతామణి, కాంతమ్మ తెగ సంబరపడిపోతుంది. అవునయ్యా. అత్తగారు వాయనం తీసుకెళ్తారంట, కోడలు గారు వాయనం పుచ్చుకుంటారంట. వాళ్ళిద్దరూ కలిస్తే మన చేతిలో బచ్చే. మరేం చేద్దాం నాన్నా? మీ అయ్య శకుని ఉన్నాడుగా, చూసుకుంటాళ్లే. హాయ్ చిట్టి మిఠాయ్. హాయ్ చిట్టి నాన్న. బావా, నువ్వు ఇలా తిడుతున్నావేటి? అమ్మా అమ్మా, నువ్వేటే పిండి కలుపుతున్నావేటి? హాయ్ చిట్టమ్మా. వదినా, నువ్వు పాకం కలుపుతున్నావేటి? ఇదిగో చెల్లే, ఎక్కడ చూడు. రే, ఏటైందిరా? మీ అందరికి ఏటైంది? బావేమో ఇల్లు తిడుతున్నాడు, వదినేమో పాక పెట్టేస్తుంది, ఆమెమో పిండి కలుపుతోంది, నువ్వేమో పాలు కొలుస్తున్నావు. బయట ఎవరో వచ్చి మీ పనులని దొంగతనం చేస్తున్నట్టుగా అంత కంగారుగా చేస్తున్నారేట్రా? ఏటండి మీ అందరికి? అక్క, ఈ రోజు నుంచి నువ్వేం పనులు చేయడానికి వీల్లేదు. అన్ని పనులు మేమే చేస్తాం. నువ్వు మహారాణిలాగా దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చోవాలంతే. ఏంటి సెల్లి, మరి ఎడ్డూరం కాకపోతే? నాకు ఎన్నో నెల? 3 నెలలే కదా. ఈ మాత్రానికి అడుగు తీసి అడిగేద్దంటే ఎట్ట చెప్పు? అవును చిట్టి మిఠాయ్, నీకు ముందే చెప్పాను, నా బంగారు తండ్రి ఈ భూమి మీదకి వచ్చేదాకా నువ్వు ఈ భూమి మీద పనిచేయడానికి వీల్లేదంతే. ఆ మాటకే మేమందరం కట్టుపడ్డాం, మేమందరం పనిలో పడ్డాం. సరిపోయింది.
నా పనేనా నన్ను చేసుకొనిస్తారా లేదంటే నా పని కూడా మీరే చేస్తారా? అవునే చిట్టి, నీకు పళ్ళు తోముకోవడానికి ఇబ్బంది ఉండి చెప్పు, నేనే వచ్చి నీ పళ్ళు తోవేస్తాను. అవును చిట్టమ్మా, నీకు స్నానం చేయాలంటే ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేనే వచ్చి స్నానం ఓ నాయనో మీ బాలకం చూస్తుంటే నా బదులు మీరే బిడ్డని కానేలా ఉన్నారు. చిట్టెమ్మా, బిడ్డని కంటావా బిడ్డని? నువ్వు బిడ్డని కంటున్నావని తెలిసి అక్కడ మీ అత్త సంబరాలు చేసుకుంటుంది, సంబరాలు. దానికి మనవడు పుట్టబోతున్నాడన్న ఆనందం పూర్తిగా అనుభవించకముందే నీ కడుపులో ఉన్న బిడ్డని కథం చేస్తా. నీకు నీ కుటుంబానికి ఏడుపుని మిగిలిస్తానే. చిటి, ఈ రోజు నుంచి నీకు ఫుల్ రెస్ట్, సరేనా? వద్దు బావా, పొద్దు లేసిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా పని చేసే మనిషినే. ఇప్పుడున్న పలంగా పనుతూ అంటే నాకేదో పోగొట్టుకున్నట్టుంటుంది బావా. నువ్వేమీ పోగొట్టుకోవు, సంతోషంగా ఉంటావు, సరేనా? నేనా? సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మ, ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ. నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా. బావా, ఈ జన్మకిది చాలు బావా. కట్టుకున్న భర్త భార్యని కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటే, కన్న తల్లి కంటే ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటుంటే భార్యకి అంతకన్నా ఇంకేం కావాలి బావా? చూడు చిట్టమ్మా, నా ప్రాణాన్ని వదిలి బతకగలను, కానీ నిన్ను వదిలి బతకలేను. ఈ జన్మకే కాదు, 100 జన్మలైనా నువ్వే నాకు భార్యవి, నేనే నీకు భర్తను కావాలి. ఆ దేవుడే ప్రత్యక్షమై నీకేం కావాలి చిట్టమ్మ అంటే, ఈ మనసున్న మహారాజే కోటి జన్మలకి నాకు భర్తగా కావాలని కోరుకుంటాను బావా. ఇదిగో చెల్లి, దేవుడు వరవిస్తాడో లేదో తెలియదు గాని మీ అన్నయ్యని నేను వరవిచ్చేస్తానే. జన్మ జన్మలకే మీ ఇద్దరు భార్య భర్తలే, రాసి పెట్టుకోండి. పదండి పదండి. నేను టాబ్లెట్ తెచ్చుకుంటానే. అలాగే పద.
చిట్టి అక్క చిట్టి చిట్టి అక్క చిట్టి అక్క దీని కడుపు పోగొడదామని ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే తప్పించుకున్నావు కదవే. ఇంకా లాభం లేదు. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి అమలు చేస్తాను. ఇక్కడ ఈ గోళీలు ఉన్నాయటమ్మా. ఇంతకుముందు ఇవి ఇక్కడ లేవు కదా, ఇప్పటికిప్పుడు ఈ గోళీలు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఇదిగో ఉన్నాడు కదా మీ తాగుబోతు బావా, ఇతనే పట్టుకొచ్చి ఉంటాడు. తాగితే గోలీ సోడా అట్టుకొస్తాను కానీ గోళీలను కట్టుకొస్తానే. తాగినాక ఏది దొరికినా అది పట్టుకురావడం నీకు అలవాటు కదా, అలాగే గోళీలు అట్టుకొచ్చుంటావు. చిచ్చే ఎదవ బతుకని ఎదవ బతుకు. ఏం జరిగినా నా మీద నెట్టేటివే. చిచ్చే ఎదవ కాల నాకు కూడా ఎడుతుంది ఎప్పుడు. చిట్టమ్మా, నువ్వు కాలు జారి కింద పడుంటే నా గుండె ఆగినంత పని ఉండేది తెలుసా? పద, ఆ టాబ్లెట్ ఏదో నేను ఇస్తాను, పద. ఇంతలో ఎంత ప్రమాదం తప్పింది. అవును లత, ఆ దేవుడు నా కోడల్ని క్షేమంగా కాపాడాడు, అంతే చాలు. అమ్మా, పొరపాటున వాళ్ళ కంటపడి ఉంటే నా ప్రాణాలు తీసేసి ఉండేవాడు. అదృష్టం కొద్దీ తప్పించుకున్నాను. ఎవరిది? కొత్త నెంబర్లా ఉందా? హలో, నేను పోతురాజుని మాట్లాడుతున్నాను. పోతురాజా? ఎవడ్రా నువ్వు? నేనెవరో చెప్తాను గాని నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను చెప్పిన చోటకు వచ్చాయి. అలాగే సరే, నువ్వు అక్కడే ఉండు, 10 నిమిషాలు వచ్చేస్తాను. పోతురాజు, సరే వెళ్ళి చూద్దాం ఎవడో. చిట్టి, నీ పోతురాజంటే నువ్వా? ఏంట్రా నాకు ఫోన్ చేసి పిలిచావు? ఏరా ఏంటి కోటర్ ఇద్దామని పిలిచావా? హార్ని నువ్వు మా సైడ్ గొప్పవాళ్ళు ఉన్నారా? అవును రే, ఓ మాట అడుగుతాను, నా మీద నీకు ఎంత ప్రేమ వచ్చేసిందంటరా బాటిల్ అడుగుచ్చావు? నీకు రహస్యం చెప్దామని వచ్చాను భాస్కర్. బాలేటోడువే, అదేంటో చెప్పుకో. భాస్కర్, చిట్టమ్మ నెల తప్పిన విషయం కాంతమ్మకు తెలిసిపోయింది. తన ఇంటి వారసుడు పాలు స్వీట్లు అమ్ముకునే చిట్టమ్మ ఇంట్లో పెరగటం ఇష్టం లేక కాంతమ్మ చిట్టమ్మను లేపేయడానికి ప్లాన్ చేసింది. ఏంట్రా నువ్వు చెప్పేదే?
మా చెల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపడానికి కాంతమ్మత్త ప్లాన్ చేసిందా? అవును భాస్కర్, ఎంతైనా నేను ఒక ఆడపిల్లకి తండ్రినే కదా. పాపం చిట్టెమ్మ కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి ప్లాన్ చేసేసరికి చూసి తట్టుకోలేకపోయాను. ఈ విషయం నేరుగా చిట్టెమ్మకే చెప్పొచ్చు, కాకపోతే నా మాటలు నమ్ముతుందో లేదోనని నీకు చెప్తున్నాను. నువ్వైనా సరే నీ చెల్లెలి కడుపులో పెరుగుతున్న బిడ్డని కాపాడుకో భాస్కర్. నువ్వు చెప్పేది నిజమైతే చచ్చేది నా మేనలుడు కాదు, కాంతమ్మత్త సత్తదే. సంపేదాకా ఎందుకులే భాస్కర్. మరి లేకపోతే నా మేనలుడిని చంపుతానంటే మేనమావగా నేను ఊరుకుంటానంటే కాంతమ్మత్త అంతు సొత్తాను. ఏదో పసిబిడ్డను చంపుతా అనేసరికి మనసాగకొచ్చి చెప్పాను. దయచేసి నా పేరు మాత్రం బయటికి రానీకే. నువ్వేమన్నా పెద్ద సూపర్ స్టార్ రా నీ పేరు చెప్పుకోవడానికి? నా చెల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డని ఎలా కాపాడుకోవాలో నా బాధ తెలుసు. నువ్వు పా. వెళ్తా. అలాగే భాస్కర్, వెళ్ళిపోతాను గాని చిన్న మాట గుర్తుపెట్టుకో. ఏంటదే? కాంతమ్మ చాలా తెలివైంది. అందుకే ఎవ్వరికీ అనుమానం రాకుండా చిట్టెమ్మ కోసం తెచ్చే వాయినంలో బాంబులు పెట్టబోతుంది. ఆ బాంబు పేల్చి తల్లి బిడ్డను చంపబోతుంది. అంతగా తెగించింది అది? అవును. కాకపోతే అవన్నీ చూసి బాంబు ఉందో లేదో నిర్ధారించుకున్నాకే గొడవ పెట్టుకో. ముందే పెట్టుకున్నావనుకో. ఆపా ఆపా. ఆ జిత్తులు మరి నక్క ప్లాన్ మార్చేసి వాయనంలో బాంబులు పెట్టకుండా ఇంకా దేంట్లోనే పెట్టచ్చు. అందుకే ముందు బాంబులు ఉన్నాయో లేదో చూసుకున్నాకే ఆ తర్వాతే దాని సంగతి చెప్తాను. వెరీ గుడ్ భాస్కర్, వెరీ గుడ్. ఇక నువ్వు వెళ్ళి నీ పనిలో ఉండు, నా పనిలో నేనుంటాను. అలాగే అలాగే. జిత్తులు మరి నక్క. పోరా పో. ఇక జీవితంలో కాంతమ్మ చిట్టెమ్మ మొహం చూడకుండా చేస్తాను. అదే మన టార్గెట్. చింతామణి, ఇది కళా నిజమా? నిజమేనన్నా. నిన్న రాత్రి చెప్పారు కదా కాంతమ్మ గారు చిట్టమ్మ కోసం వాయినం తీసుకెళ్లాలని. ఓహో, కాంతమ్మ గారికి తను నానమ్మ కాబోతున్నానని తెలిసేసరికి ఆనందం పట్టలేనట్టుంది. అవునాన్నా. ఇప్పుడు ఈ వాయినం తీసుకొని చిట్టమ్మ దగ్గరికి వెళ్ళిందంటే అత్తా కోడళ్ళిద్దరూ మరింత గట్టిగా కలిసిపోతారు. మన ముందు దేనికే? కలిసే వాళ్ళని విడదీయడానికే కదా. అవునాన్నా. వాళ్ళు మనం ఉండగా ఎలా కలుస్తారే? అది నిజమేనన్నోయ్. మరి వాళ్ళిద్దరిని ఎడదీయడానికి ఏం చేస్తున్నావు? చెయ్యడానికే ఉందే పిచ్చి మహమ. కాంతమ్మ ఏర్పాట్లో కాంతం ఉంటే మన ఏర్పాట్లో మనం ఉందాం. మన ఏర్పాటు. ఇంకా సేపట్లో నా కోడల దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఘనంగా వాయనమిచ్చి అమ్మాయికి దిష్టి తీసి రాబోతున్నాం. చిట్టి నెల తప్పిందని తెలిసిన దగ్గర నుంచి నాకు కాలు చెయ్యి ఆడట్లేదురా. ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో. అవునమ్మా, ఈ సంతోషం ఆనందం నమస్కారం మీ మొహంలోనే కనబడుతుంది. నమస్కారం. నమస్కారం. ఏంటి ఉన్నపల్లంగా రమ్మని చెప్పారు? గిరిజా, నీకో విషయం తెలుసా? నా కోడలు నెల తప్పింది. అవునా? నీకు పండంటి మనవడు పుడతాడమ్మా. నాకు మనవడెందుకే, అందమైన మనవరాలే కావాలి. ఏమి సుజాత, నా కోడలు నీళ్ళొసుకుందే, పండంటి మనవరాలు పుట్టబోతుంది. తనకి పుట్టే బిడ్డ అచ్చం మీలాగే ఉంటుంది. చిపోవే, నా కోడల్లో పుడితేనే అందంగా ఉంటుంది. ఏవే వనజ, నాకు మనవరాలు పుట్టబోతుంది, చాలా అందంగా పుట్టాలి. అలా అని దేవుని మొక్కుకో. అలాగేనమ్మా. ఏవే గిరిజా,
చూసావా చింతామణి, కాంతమ్మ ఆనందంతో ఎలా చెలరేగిపోతుందో. అవునన్నోయ్, ఏదో వాళ్ళ కోడలు ప్రసవించేసినట్టు ఆవిడకి మనవరాలు పుట్టినట్టు తెగ సంబరాలు పడిపోతుంది. ఈ ఆనందం సంబరాలు ఎంతసేపే. కాంతమ్మ ఇంట్లో అడుగు పెట్టగానే చిట్టమ్మ చీకొట్టి మెడబట్టి బయటికి గెంటకపోతే నా పేరు పోతురాజే కాదు. హే పీరాజు, అమ్మా, అలా నిలబడి చూస్తున్నారేంటి? నువ్వు నీ కూతురు ఈ ప్లేట్లన్నీ తీసుకోండి, చిట్టమ్మ దగ్గరికి బయలుదేరదాం రండి. అమ్మా, ఆ, కడుపులో కాస్త ఇబ్బందిగా ఉంది. నేను కూడానమ్మా. చిచి, తొందరగా వెళ్ళిరండి. పద. అబ్బా, ఆ గిరిజా, ప్లేట్లన్నీ తీసుకోండి. రండి రండి, తొందరగా. ఇదిగో పట్టుకో. తీసుకోండి, తొందరగా ప్లేట్లన్నీ తీసుకోండి. అందించు. చూసావుగా చింతామణి, ఈ 4 డమ్మీ బాంబులు చూడ్డానికి అచ్చం బాంబుల్లాగే ఉంటాయి, కానీ వీటి వల్ల మనుషులకి ఎలాంటి ప్రమాదం ఉండదు. మరిటి వల్ల మనకేంటి ఉపయోగం? పిచ్చిదానా, ఇవి బాంబులు కావన్న నిజం మనకు తెలిసే. ఆ చిట్టమ్మకి వాళ్ళ కుటుంబానికి ఏం తెలుసు? ఈ బాంబులట్టుకెళ్ళి ఆ వాయినంలో కలిపేస్తాం.